ఈరోజు వీడియోలో నేను ఈరోజు అమావాస్య కదండి, అమావాస్య రోజు నేను మా బాబుకి ఏ విధంగా దిష్టి తీస్తాను అనేది ఇక్కడ మీకు చూపిస్తాను. తర్వాత చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు ఇలా చేస్తే వాళ్ళకి ఎటువంటి దోషాలు ఉన్న తర్వాత దిష్టి ఉన్న తొలగిపోతుంది. నరదిష్టి అలాంటివి తగులుతూ ఉంటాయి కదండి పిల్లలకి, మనం చూస్తూ ఉంటాం. తర్వాత చుట్టుపక్కల వాళ్ళు చూస్తుంటారు, ఎవరో ఒకరు వస్తుంటారు చూస్తుంటారు. అలాంటప్పుడు ఇలాంటి దిష్టి తీస్తే చిన్నపిల్లలకి ఎటువంటి దోషాలు ఉన్న తర్వాత నరదిష్టి ఉన్నా కూడా తొలగిపోతుంది. నేను ఏ విధంగా చేస్తాను అనేది ఇక్కడ మీకు చూపిస్తాను. అంతకంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, ఈ ఛానల్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తుంటే వాళ్ళు అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారని అనుకుంటున్నాను. తర్వాత లైక్ కూడా చేయండి. అయితే వెళ్దామండి. ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇదైతే గుమ్మము, మా ఇంటి గుమ్మము. ఇక్కడైతే మేము ఇక్కడ నేను మా బాబాను పట్టుకొని ఇక్కడ మీకు చూపిస్తాను. దిష్టి తీయడానికి నేను ఏమేమి వాడుతున్నాను అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నానండి. ఎండు మిరపకాయలు, తర్వాత కళ్ళు ఉప్పు, ఆవాలు అయితే ఇక్కడ తీసుకున్నాను. ఇవి దిష్టికి ఉపయోగిస్తాం కదా, అది చేసిన తర్వాత ఇక్కడ నేను గడప దగ్గర అయితే ఉన్నానండి. నా అమ్మ వచ్చేసి గడప ముందుకు రమ్మంటే ఇంకా గడప ముందుకు వచ్చేసిన తర్వాత నాకు బాబుకి నేను ఇట్లా బాబుని అయితే పట్టుకున్నాను. అమ్మ అయితే ఇక్కడ దిష్టి తీస్తుంది. నాకు ఇట్లా తీయడం వల్ల అనేది పిల్లలకి ఎటువంటి దోషాలు ఉన్నా కూడా బాగా మా బాబు అనేది నైట్ టైం అనేది ఏడుస్తుంటాడు. సో అమావాస్య కదా అని ఇంక ఈరోజు మా బాబుకి దిష్టి అయితే తీసేసాము. సేమ్ ఇక్కడ ఏ విధంగా అయితే చూపిస్తుందో అదే విధంగా కూడా మీరు కూడా మీ ఇంటి దగ్గర మీ బాబుకి ఇట్లా తీయండి. బాబు చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి తీయడం వల్ల వాళ్ళకి ఎటువంటి అంటే పోర్ అనేది ఉండదు. తర్వాత ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. ఇంకా అయిపోయింది దిష్టి అయిపోయిన తర్వాత ఇంకా నేను మా బాబుకి ఇద్దరికి మొహము కాలు చేతులు కడుక్కొని ఇంట్లోకి అయితే వచ్చాము. దిష్టి తీసినవి పొయ్యిలో వేయాలి, లేదా ఎవరు తొక్కిన ప్లేస్లో అయితే వేయాలి. ఎక్కడంటే అక్కడ వేయకూడదు. ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఇల్లు మొత్తం ధూపం పెట్టేశారు. ధూపం పెట్టిన తర్వాత ఇంటి గడప దగ్గర ఆల్రెడీ అమ్మ అయితే నిమ్మకాయ కూసింది. ఎందుకంటే ఈరోజు అమావాస్య కదా. ఇది అండి ఇవాల్టి వీడియో. చూడండి ధూపం అనేది ఎలా ఉందో.